హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. దానికోసం నేను ఇక్కడ ఒక 2 కిలోల మటన్ తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ఈ గిన్నెలకి యాడ్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు దీనికోసం కావాల్సిన మసాలాలు చూసేద్దాం. ఇక్కడ నేను తెల్లగడ్డపాయలు, అల్లము, అలాగే చెక్క, లవంగాలు, ఆనియన్స్ తీసుకున్నాను. అలాగే గసగసాలు కూడా కొద్దిగా తీసుకొని వాటర్లో నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇక్కడ చూపించిన మసాలాలన్నీ కూడా ఇందులో యాడ్ చేసేసుకొని గసగసాలు కూడా ఇందులోకి యాడ్ చేసేసుకుందాం. మటన్లో ఈ గసగసాలు యాడ్ చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా వీటిని కూడా వాటర్తో సహా యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసేసుకొని ఇందులోకి కొత్తిమీరని కూడా ఈ విధంగా శుభ్రంగా క్లీన్ చేసుకొని ఈ కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకొని మిక్సీ మూత పట్టేసుకొని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీకి పట్టేసుకొని పక్కన పెట్టుకుందాం. చూసారు కదా, చక్కగా మనకి పేస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ఈ కూర పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని ఈ మటన్ మీద యాడ్ చేసేసుకోండి. అలాగే ఇందులోకి రాళ్ళుప్పు కానీ లేదా సాల్ట్ రుచికి సరిపడా చూసుకొని యాడ్ చేసుకోండి. అలాగే పసుపు ఓ 1/2 టేబుల్ స్పూన్ అంతా యాడ్ చేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసి ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకుందాము. కలిపేసుకొని ఈ ముక్కలంతా కూడా బాగా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి. ఇవి చక్కగా ఫ్రై అయితే మనకి మటన్ కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకుంటే మటను కొత్తగా చేస్తున్న వాళ్ళైనా కూడా ఈజీగా టేస్టీగా చేసేయగలరు. ఈ విధంగా మొత్తం కూడా కలిపేసుకుని ఈ విధంగా ఆయిల్ అంతా పైకి తేలుతూ ఉండేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూసినట్టయితే మటన్ అంతా మనకి చక్కగా ఫ్రై అయ్యి ఆయిల్ అంతా సపరేట్ అవుతూ ఉంది కదా. ఇలా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మటన్ని. అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందాక మనం మిక్సీకి పట్టుకున్న మసాలా ఉంది కదా, ఈ మసాలా మొత్తం కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాము. ఈ విధంగా ఈ మసాలా మొత్తం కూడా యాడ్ చేసి ఇదంతా కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని ఇదంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు వేగనిచ్చుకుందాము. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు ఏమాత్రం పచ్చివాసన ఉండకూడదు. అంతసేపు మనము వేగనిచ్చుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుందండి. టేస్ట్ కూడా మనం తినేటప్పుడు మాడనివ్వకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ వేగనిచ్చుకుందాము. ఇక్కడ చూసినట్లయితే మటన్ అంతా మనకి వేగిపోయి పచ్చివాసన అంతా పోయి ఆయిల్ అంతా సపరేట్ అవుతూ ఉంది కదా. ఇప్పుడు ఇందులోకి మనము టమోటా యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను మీడియం సైజ్ టమోటా ఒకటి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి యాడ్ చేస్తున్నాను. ఈ టమోటా అంతా కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఇలా తిప్పుకుంటూ వేగనిచ్చుకుందాము. ఈ టమోటా ముక్కలంతా కూడా సాఫ్ట్గా అయిపోవాలి. అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ చూసినట్టయితే మీరు ఈ టమోటా ముక్కలంతా కూడా ఫుల్ సాఫ్ట్గా అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి ధనియా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నానండి. ధనియా పౌడర్ 2 టేబుల్ స్పూన్, రెడ్ చిల్లీ పౌడర్ 2.5 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. అలాగే మటన్ మసాలా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. మీరు కారాలు ఎంత తినగలరో స్పైసెస్ చూసుకొని దాన్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇవన్నీ యాడ్ చేసి ఒకసారి మొత్తం కూడా బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకొని వాటర్ని యాడ్ చేసుకుందాం. మీరు గ్రేవీ ఎంత కావాలో చూసుకొని దాన్ని బట్టి మీరు వాటర్ని యాడ్ చేసుకోండి. ఈ విధంగా వాటర్ని కూడా యాడ్ చేసి ఇదంతా కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కలిసేలా కలిపేసుకొని మరి కాస్త వాటర్ని యాడ్ చేసి కాసేపు ఉడికిన తర్వాత ఉప్పు కారాలంతా కూడా పర్ఫెక్ట్గా సరిపోయేలా లేదా అనేసి ఒకసారి చెక్ చేసుకోండి. అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయి ఉంటే మనం కర్రీని బాగా ఉడకనిచ్చి స్టవ్ ఆపేసుకుంటే పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. మధ్య మధ్యలో కలుపుతూ
బాగా కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఫైనల్గా కొత్తిమీర తరుగుని యాడ్ చేసుకుందాము. ఈ విధంగా కొత్తిమీర తరుగును కూడా యాడ్ చేసి ఒకసారి మొత్తం కూడా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కూడా కలిసేలాగా కలిపేసుకొని స్టవ్ ఆపేసుకొని వేడి వేడిగా రాగి సంగటి లేదా రైసు, బగారా రైసు, చపాతీ, పుల్కా దేంట్లోకైనా కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నా వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్టయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.